నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సాదగొల్లినా. ఎక్కడన్నా మీది? కడప. కడప నియోజకవర్గం. కడప. రైట్. ఏంటన్న ఎలా ఉంటుంది అక్కడ కడపలో పోటీ ఈసారి? ఈసారి కొంచెం గట్టిగానే ఉన్నట్టు ఉంది. జగన్ గారి పరిపాలన ఏ విధంగా అనిపించింది? యావరేజ్ గానే ఉంది నా. అంత బ్యాడ్ లేదు, అంత గుడ్ లేదు, యావరేజ్. అంటే ఇప్పటికే లిస్ట్ ఇచ్చారు కదా 99 మంది. ఎన్టీఎస్ లో ఏ విధంగా అనిపించింది మీకు లిస్ట్ చూస్తే బాగానే ఉంది నా. పొట్టి దీంట్లో 118, జనసేనకి 24 సీట్లు. పొత్తుని స్వాగతించే అవకాశం ఉందంటారా ప్రజలు? అదే నా 75%. ఇప్పుడు ఇద్దరు కలిసి పొత్తుకు వచ్చేస్తున్నారు. మేబీ 50% టీడీపీ కూడా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు జనసేన ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరు కలిస్తే మేబీ గెలవచ్చు 60-40. డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో? డెవలప్ అంటే బాగానే ఉంది నా. ఇంకా కానీ డెవలప్ చేయాలంటే ప్రత్యేక హోదా మన స్టేట్కి కావాలా ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఫ్యాక్టరీస్ అన్నీ ఇక్కడ ఉంటే డెవలప్ బాగానే ఉంటుంది. 5 ఏళ్ల కాలంలో ఏ ఫ్యాక్టరీలు లేవంటారా? మరి రాష్ట్రంలో రాలేదంటారా? తెచ్చారు నా సుఖము, కానీ పూర్తిగా డెవలప్ కాలేదు కదా. ఇప్పుడు రాజధాని కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు కదా. అదైనా ఫిక్స్ చేస్తుంటే ఏదో జనాలు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఒక రాజధాని, 3 రాజధానులు? ఎవరికైనా ఒకటే రాజధాని మేలు. మరి 3 రాజధానులు ప్రకటిస్తామని చెప్పి అంటా ఉన్నారు. 3 కాదు, వాడు 33 చెప్పినా కానీ జనాలు ఏం పిచ్చోళ్ళా? ఒక్క రాజధానికే చాలు, ఏడైనా పెట్టండి, కంఫర్టబుల్గా ఉండాలా, ప్రజా సౌకర్యంలో పెట్టాలా రాజధాని. వీళ్ళకు సెంటర్ పాయింట్గా పెట్టాలా. అది ఇప్పుడు మరి అధికార పక్షం నుంచి విశాఖపట్నం రాజధానిగా చేస్తానని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఓకే. కడప వాసిగా మీరు విశాఖపట్నాన్ని రాజధానిగా మీరు అంగీకరిస్తారా? మీ అభిప్రాయం ఏంటి అసలు దీన్ని? కడప అంటే ఇప్పుడు విశాఖపట్నం అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పోర్ట్ ఉన్నాయి, కానీ బిజినెస్ పరంగా కొంచెం డెవలప్మెంట్ ఉంది. కానీ పెట్టినా కానీ కొంచెం బాగుంటుంది, కానీ చాలా దూరం అవుతాయి. ఆ పక్క ప్రజల వాళ్ళకి చాలా దూరం అవుతుంది. ఇప్పుడు రాయలసీమ వాళ్ళ ప్రజలకి చాలా దూరం అవుతుంది. అలా ఈ ఇళ్ళకి మళ్ళకు మధ్యలో ఏడైనా కర్నూలు అయినా దాని తర్వాత ఏదైనా పెడితే బాగా ఉంటుంది. ఇప్పుడు ఆడ పోర్ట్ ఉంది, బిజినెస్ పరంగా అది సిటీ. ఇప్పుడు కడపలో ఏ పక్క ఉంది సిటీ? ఏడ లేదు. అంటే మీరు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, నన్ను గెలిపించండి, ఎంపీ స్థానాలు ఎక్కువ గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మరి 23 ఎంపీ స్థానాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన న్యాయం చేశారంటారు? ఇప్పుడు అదేనా చెప్తాం, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళకి ఇంకోసారి గెలిపించాలా, మళ్ళా ప్రత్యేక హోదా అని కొట్లాడతారు. మళ్ళీ గెలిపించిన తర్వాత సరేలే అని చూద్దాము, నా తర్వాత ఏముంది కానీ వాళ్ళు సెంట్రల్ ఇవ్వాలని వాళ్ళు